అందరికీ హాయ్. ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ రోజు రేపు అంటే 9వ తేదీ 10వ తేదీ ఈ 2 రోజుల్లో పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో 13 ప్రశ్నలను అడగడం అనేది జరుగుతుందన్నమాట. ఈ వెరిఫికేషన్ రాష్ట్రమంతా చేస్తారంటే ఏమీ లేదు, కొన్ని చోట్ల మాత్రమే ఈ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అన్నమాట. ఈ పెన్షన్ వెరిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతానికి ఫీడ్బ్యాక్ అంటే ప్రజల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందని ఈ ప్రాజెక్ట్ను మొదలు పెట్టారన్నమాట. కొన్ని చోట్ల మాత్రమే, మన ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే ఈ ప్రాజెక్ట్ను మొదలు పెట్టారు. ఈ పెన్షన్ వెరిఫికేషన్ చేయడం వల్ల ప్రజల నుండి మనకు ఏమైనా నెగిటివ్ వస్తుందా, అలాగే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుందా అని కొన్ని చోట్ల మాత్రమే ఇది ఒక ఉదాహరణకు ఎగ్జాంపుల్ కింద ఈ పింఛన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. ఈ పింఛన్ వెరిఫికేషన్లో జిల్లాకి ఒక సచివాలయంను ఎంచుకున్నారన్నమాట. ఆ సచివాలయానికి వెళ్ళి ఆ గ్రామంలో పింఛన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. 40 పింఛన్లకు ఒక టీం, 40 పింఛన్లకు ఒక టీం అంటూ గ్రూప్గా డివైడ్ అయ్యి ఈ పింఛన్ వెరిఫికేషన్గా తీసుకుంటుంది. పింఛన్ వెరిఫికేషన్కి రాష్ట్రంలో ఏ జిల్లాలకి వెళ్తున్నారో అన్న లిస్టు మనకు ఇక్కడ ఇచ్చాను, చూడండి ఒకసారి. ఈ జిల్లాల వైజ్గా వెళ్ళి జిల్లాకు ఒక సచివాలయం ఎంచుకొని ఈ పింఛన్ వెరిఫికేషన్ అనేది జరుపుతున్నారన్నమాట. ఈరోజు రేపు అంటే డిసెంబర్ 9వ తేదీ డిసెంబర్ 10వ తేదీ ఈ 2 రోజుల్లో పింఛన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ పింఛన్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేయబోతున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పింఛన్ సంబంధించి అర్హులైతే ఎవరున్నారో అనర్హులైతే ఎవరున్నారో అని ప్రభుత్వానికి అయితే చాలా కంప్లైంట్స్ వెళ్ళాయన్నమాట. పింఛన్కి అర్హులు అనే వాళ్ళను తీసేరు, పింఛన్కి అనర్హులు అనే వాళ్ళను ఈ పింఛన్ను తీసేయడం జరుగుతుందన్నమాట. పింఛన్ అర్హత కలిగిన వాళ్ళకే పింఛన్ అనేది లభించాలి. పింఛన్కి అర్హత లేని వాళ్ళను పింఛన్ అనేది తీసేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పింఛన్లు తొలగించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ పింఛన్ వెరిఫికేషన్కి ఏ అధికారులు రాబోతున్నారంటే విఆర్ఓ కానీ, అలాగే పంచాయతీ సెక్రటరీ కానీ, మండల స్థాయిలో ఎంపీడీఓ కానీ, అలాగే మున్సిపాలిటీలో కొంతమంది అధికారులను వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా గ్రూప్ అయ్యి వాళ్ళు పనిచేసే ప్రాంతం కాకుండా వాళ్ళకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో వారు ఏదైతే ఒక జిల్లాను తీసుకుంటారో ఆ జిల్లాకు వెళ్ళి వీరంతా ఒక టీమ్గా జతై ఆ జిల్లాకు వెళ్ళి వీళ్ళు పని చేయాలి. అంటే ఈ పింఛన్ వెరిఫికేషన్ అనేది జరపాలి అన్నమాట. ఇది ఫీడ్బ్యాక్ కోసమే, ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందని ఒక ఫీడ్బ్యాక్ కోసమే ఇది పింఛన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి నెక్స్ట్ మనం పింఛన్ వెరిఫికేషన్ చేయాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నమాట. ఇక్కడ టీమ్స్గా డివైడ్ అయ్యి ఒక టీం వచ్చేసి 40 పింఛన్లను వెరిఫికేషన్ అనేది చేయాలి. ఇట్లా గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఒక సచివాలయం తీసుకొని ఆ సచివాలయంకి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి ఎంతమంది పింఛన్దారులు ఉన్నారో వాళ్ళను వెరిఫై చేసి ఈ పింఛన్ మీకు పింఛన్కి సంబంధించి అర్హులా అనర్హులా అని వెరిఫై చేసి అర్హులైతే వాళ్ళను పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అనర్హులు అయితే వాళ్ళను తీసివేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ టీంకి సంబంధించి పింఛన్ వెరిఫికేషన్ చేయడానికి ఒక ప్రభుత్వం నుంచి ఒక మొబైల్ అయితే ఇచ్చారన్నమాట. ఈ మొబైల్లో పింఛన్దారుని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేస్తారన్నమాట. ఏవి అతని గ్రామము, అతని మండలము, అతని పింఛన్కి సంబంధించిన కార్డు నెంబరు, అలాగే ఆధార్ కార్డు అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఇతను తీసుకునే పింఛన్ ఏ రకం అని అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారన్నమాట. ఎంటర్ చేశాక 13 రకాల ప్రశ్నలు
సచివాలయం వాళ్ళ సిబ్బంది ఈ పింఛన్దారుని అడగడం అనేది అయితే జరుగుతుందన్నమాట. ఈ పింఛన్ వెరిఫికేషన్ లో 13 రకాల ప్రశ్నలు ఉంటాయన్నమాట. మొదటి ప్రశ్న వచ్చేసి పింఛన్దారుని యొక్క స్టేటస్ ను ఎంచుకోండి. ఈ పింఛన్ లైవ్ లో ఉందా, డెత్ లో ఉందా, లేదా అందుబాటులో లేదా అనేది ఎంటర్ చేయాలి. రెండో ప్రశ్న వచ్చేసి కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000, అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 పై ఉందా, అవునా కాదా అనేది ఎంటర్ చేయాలి. మూడో ప్రశ్న వచ్చేసి మీ కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్టు లేదా రెండు కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందా, అవునా కాదా అనేది ఎంటర్ చేయాలి. నాలుగో ప్రశ్న వచ్చేసి మీ కుటుంబంలో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉందా, అంటే కారు కానీ, అలాగే ట్రాక్టర్ కానీ, అలాగే ఆటో కానీ, ఏదైనా మీకు వాహనం ఉందా, అవునా కాదా అనేది ఎంటర్ చేయాలి. ఐదో ప్రశ్న వచ్చేసి మీ కుటుంబంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, అలాగే పింఛన్ తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా, అవునా కాదా అనేది ఎంటర్ చేయాలి. మీ ఒక సంవత్సరం విద్యుత్ వినియోగం మొత్తం 300 యూనిట్లు కంటే ఎక్కువ ఉందా, అవునా కాదా అనేది ఎంటర్ చేయాలి. ఆరో ప్రశ్న ఇది. ఏడవ ప్రశ్న వచ్చేసి మున్సిపాలిటీ ప్రాంతాలలో మీ కుటుంబానికి 100 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉందా లేదా అనేది ఎంటర్ చేయాలి. అవునా కాదా ఎంటర్ చేయాలి. ఇది 7వ ప్రశ్న. 8వ ప్రశ్న వచ్చేసి మీ కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తున్నారా, అవునా కాదా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా అనేది ఎంటర్ చేయాలి. ఇది 8వ ప్రశ్న. అంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండేది. మళ్ళీ ఆ ప్రశ్నలే ఈ ప్రభుత్వంలో అడుగుతున్నారు. వీళ్ళు అడగమని చెప్పారు కానీ మళ్ళీ అడుగుతున్నారు వీళ్ళు ఇవే ప్రశ్నలు. 6 స్టెప్ వెరిఫికేషన్ అంటారు దీన్నే. అలాగే 9వ ప్రశ్న వచ్చేసి కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా, అవునా కాదా అనేది ఎంటర్ చేయాలి. అలాగే 10వ ప్రశ్న వచ్చేసి మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారా కాదా అనేది మీ యొక్క ఆధార్ కార్డు హిస్టరీ చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది 10వ ప్రశ్న. అలాగే 11వ ప్రశ్న వచ్చేసి మీరు ఈ పింఛన్ అనేది ఎన్ని కాలాల వ్యవధిగా తీసుకుంటున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఈ పింఛన్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది, ఇదొకటి ఎంటర్ చేస్తారు. 12వ ప్రశ్న వచ్చేసి మీకు బయోమెట్రిక్ పని చేస్తుందా లేదా అనేది హిస్టరీ తీస్తారు, అదొకటి. అలాగే 13వ క్వశ్చన్, ఇది ఫైనల్ క్వశ్చన్. మీరు ఈ పింఛన్దారుని యొక్క ఫేస్ ఫోటో స్కాన్ చేసి అప్రూవల్ చేశాక మీరు ఈ పింఛన్కి అర్హులా అనర్హులా అనేది తెలుస్తుందన్నమాట. ఇది ఫైనల్ క్వశ్చన్. ఇవి అండి ఈ పింఛన్ వెరిఫికేషన్ కు సంబంధించి ప్రశ్నలు. ప్రస్తుతానికైతే జిల్లాకి ఒక సచివాలయం చొప్పున చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయవచ్చని సమాచారం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి ఉపయోగపడాలి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.